హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తమిళనాడులోని తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర ఆలయం చూడబోతున్నాం. ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటి. అగ్నితత్వానికి ప్రతీకగా విరాజిల్లుతుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఇది 14 కిలోమీటర్ల కాలినడకన ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణను గిరివలయం అని అంటారు. పౌర్ణమి రోజుల్లో ఇది అత్యంత విశేషం. మహాశివరాత్రి రోజు భక్తులు చాలామంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాగే దర్శనానికి కూడా భక్తులు పోటెత్తుతారు. ఇక్కడ చూసారా, బయట ఉన్న రథాలు 5 రథాలు ఉన్నాయి. అలాగే గోపురం ఎంత పెద్దదో చూడండి. ఇక్కడ దర్శనానికి టికెట్లు ఇస్తారు. ఉచిత దర్శనంతో పాటు దర్శనానికి 50 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 200 రూపాయల చొప్పున టికెట్లు ఉంటాయి. ఇక్కడ దర్శన సమయం ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అలానే సాయంత్రం 3:30 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. ప్రతి గుడిలాగే ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి. చూస్తున్నారు కదా, బయట ఉన్న రథాలు ఉన్నాయి కదా, వాటికి బ్రేక్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ లోపల గుడి లోపలే చేస్తున్నారు. అవి రథాల స్పీడ్ కంట్రోల్ చేయాలన్నా, వాటిని టర్న్ చేయాలన్నా ఈ బ్రేక్స్నే వాడతారట. ఇక్కడ లోపలికి లైన్లో వెళ్తున్నప్పుడు గుడి నమూనా కూడా ఇక్కడ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇది గుడి లోపలే కోనేరు కూడా ఉంది, చాలా పెద్దది. అక్కడికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు భక్తులకి. ఈ ఆలయం 1200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ద్రవిడ నిర్మాణ శైలికి కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న గోపురాలలో రాజగోపురం 217 అడుగుల ఎత్తులో భారతదేశంలోనే ఎత్తైన గోపురాలలో ఒకటిగా నిలుస్తుంది. రమణ మహర్షి వంటి గొప్ప సిద్ధులు ఇక్కడ తపస్సు చేసి మోక్షం పొందారు. ఇక్కడికి రైలు మార్గాన, బస్సు మార్గాన కూడా రావచ్చు. రైలు మార్గాన తిరువన్నమలై రైల్వే స్టేషన్ ఆలయానికి దగ్గరలో ఉంటుంది. బస్సు మార్గం చెన్నై, బెంగళూరు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని ప్రధాన నగరాల నుంచి నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు దర్శనం చాలా స్పీడ్గా అయ్యింది. అది భగవంతుడి దయ వల్ల వేగ అవుతుంది. అలాగా అందరికీ అవ్వదు. ఎందుకంటే మన శివయ్య లీలలు ఎలా ఉంటాయో తెలుసు కదా మనకి. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు 8 దిక్కులలో ఉన్న 8 శివలింగాలను దర్శించుకుంటారు. వీటిని అష్టలింగాలు అంటారు. ఒక్కో లింగానికి ఒక ప్రత్యేకమైన గ్రహం మరియు విశిష్టత ఉంటుంది.
ఇంద్రలింగం ఇది తూర్పు సైడ్ ఉంటుంది. అగ్నిలింగం ఆగ్నేయం, యమలింగం దక్షిణం, నీరుతిలింగం నైరుతి, వరుణలింగం పడమర, వాయులింగం వాయువ్యం, కుబేరలింగం ఉత్తరం, ఈశాన్యలింగం ఈశాన్యం. గిరి ప్రదక్షిణ నియమాలు: పాదరక్షలు లేకుండా వెళ్ళాలి. మానసిక స్థితి కూడా చూసుకోవాలి. ఓం నమ శివాయ లేదా అరుణాచల శివ అనే మంత్రాన్ని స్మరిస్తూ వెళ్ళడం శ్రేష్టం. ఎల్లప్పుడూ కుడివైపు నుండి మాత్రమే ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ దగ్గరే చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. 70 కిలోమీటర్ల దూరంలో వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఒకటి ఉంది. గోల్డెన్ టెంపుల్ దర్శన సమయాలు 8 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అభిషేకం 4 గంటల నుంచి 8 గంటల వరకు, మంగళహారతి సాయంత్రం 6 గంటలకు. ప్రవేశ రుసుము అంటూ ఉచితం ఉంది. అలానే 250 నుంచి 300 టికెట్ కూడా ఉన్నాయి. అన్ని గుళ్ళలాగే ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా చేయరు లోపలికి. ఇక్కడ కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి టికెట్ తీసుకుని. అందువల్లే మేము బయట నుంచే వీడియో తీశాను, లోపల ఎలా లేదు. ఇక్కడ టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ ఎక్కువ వాడతారు. ఎక్కడ చూసినా ఈ బండ్లే ఉన్నాయి. అలానే అరుణాచలం నుంచి వేలూరుకి ప్రయాణం 84 కిలోమీటర్లు. గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్తున్న దిక్కున వాటర్ రిజర్వాయర్ కనబడ్డది కదా అని ఆగాము. కురువిమలై డ్యామ్ ఇది కూడా తిరువన్మలై జిల్లాలోని పోలూరు పట్టణానికి సమీపంలో ఉంది. ఇక్కడ సందర్శనకు 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శన ఉంటుంది. ఇది స్థానిక వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుంది. తమిళనాడులో పల్లెటూర్లు ప్రతి ఊరిలో కూడా ఊరి చివర ఇలాగా వీరభద్రుడి గుడి ఉంటాయి. అక్కడ మనకు స్వాములు అయినా ఎవరైనా కూడా స్నానాలు చేయడానికి కూడా అక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అక్కడ వీరభద్రుడి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మా ప్రయాణం శబరిమలకు సాగింది. ఇక్కడ వరకు మీరు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.